ఎందుకు మెయిన్గా డైవర్స్ తీసుకోనికి ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మెయిన్ రీజన్ ఎక్కువ 100% చెప్తాను క్రాంతి, ఇందులో అసలు రీజన్సే ఉండేది కదా. చిన్న చిన్న రీజన్సే. కాంపాక్టబిలిటీ లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇంటికి టైంకి రావట్లేదు, వాళ్ళ అమ్మ చెప్తే వింటాడు, వాళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక వ్యక్తి చావు బతుకులలో మరణ వాగ్మూలం ఇస్తే ఎక్కువ ఫైట్ చేయాల్సి వస్తుందా, లేదు చనిపోతే ఎక్కువ ఫైట్ చేయాల్సి వస్తుందా? మరణ వాగ్మూలం అంటే ఏంటంటే క్రాంతి, డైయింగ్ లిక్వేషన్ మనం ఇంగ్లీష్లో వాడుకుంటాము. ఒక వ్యక్తి తను చనిపోయే ముందు ఏదైతే మాట్లాడుతారో అది నిజమే అని చెప్పేసి, జడ్జి గారు, ఇది నా మరణ వాగ్మూలం. యాక్సిడెంట్ జరిగిన రోజు నేను తాగింది నిజం, ఆ జీపు నాదే. ఇప్పుడు జడ్జికి తెలుసు తనే చంపిండని తెలుసు, తన మనస్సాక్షి తెలుసు. అంటే యాజ్ ఎ జడ్జిగా తను ఈ జడ్జిమెంట్ మాత్రం ఆయనను కేసు నుంచి తప్పియాలి, అంటే కేసు కొట్టేయాలి. అటువంటిప్పుడు జడ్జి పరిస్థితి ఏంది అసలు? ఒకటే, జడ్జు తనకు నచ్చిన తీర్పు తను ఇవ్వచ్చు. ఆ తీర్పుతో ఎవరైతే అగ్రీడ్ పార్టీ సక్సెస్ కాకపోతే మీరు ఎలా ఇస్తారు ఈ జడ్జిమెంట్? ఐఎమ్ కంపెల్ టు గో టు ద హైకోర్ట్. అక్కడ 2 నిమిషాల్లో మీ తీర్పు వేగిపోతుంది. నేను హైకోర్టుకి వెళ్తాను.